అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో కూటమి నాయకులు సిఫార్సు చేసిన మంత్రి సునీతకి న్యాయం చేయాలని స్థానిక శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ తిమ్మరాజుపేట కూటమి నాయకులు కోరడం జరిగింది. ఈ సందర్భంగా తిమ్మరాజుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు మాట్లాడుతూ ఇటీవలే అంగన్వాడీ కార్యకర్త పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తమ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త పోస్టును ఎస్సీ రిజర్వేషన్కి కేటాయించడం జరిగిందని, ఈ నేపథ్యంలో అంగన్వాడీ పోస్టుకి అన్ని అర్హతలు కలిగి ఉన్న నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మంత్రి సునీతకి ఇవ్వాలని తామంతా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ సునీత పేరు సిఫార్సు చేస్తానని తమకు హామీ కూడా ఇచ్చారని తెలిపారు. అయితే అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా స్వర్ణభారతి అనే మహిళ పేరును సిఫార్సు చేశారని వాపోయారు. మంత్రి సునీతపై ఆధారపడిన అత్త, భర్త, 2 కుమారులు ఉన్నారని, వీరిలో అత్త మంచానికి పరిమితం కాగా మరోవైపు అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన భర్తతో జీవనం సాగిస్తుందని ఎమ్మెల్యేకు వివరించడం జరిగిందని, అనంతరం సునీత ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత కులాంతర వివాహం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన రాపేటి గౌతమ్ భార్య ఈరుగల స్వర్ణభారతికి ఈ పోస్ట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. తనకు జరిగిన ఈ అన్యాయానికి మంత్రి సునీత న్యాయం కోసం 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుందన్నారు. ఈ విషయంపై శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ పెద్ద మనిషి చేసుకుని మంత్రి సునీతకి న్యాయం చేయాలని మరోసారి ప్రాధాయపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ సరగడం శివబాబు నాయుడు, జిల్లా టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి కర్రి ఆదిబాబు, మండల జనసేన పార్టీ నాయకులు సరగడం నాగార్జున, జనసేన పార్టీ నాయకులు ఆడారి నరసింగరావు మాస్టారు, బీజేపీ నాయకులు కర్రి జోగినాయుడు, యలమంచిలి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రేవడి కృష్ణ, టీడీపీ అధ్యక్షులు కర్రి భద్రరాజులు, మల్లా చిన్నబాబు, కర్రి నాయుడు, వెంకునాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కర్రి ఆదిబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి, అస్తూరు మండలం క్లస్టర్ ఇన్ఛార్జ్గా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నాను. అయితే మాకు ఏప్రిల్ నెలలో గ్రామంలో అంగన్వాడీ నోటిఫికేషన్ కార్యకర్తలుగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. ఆ ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత గ్రామంలో 5 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. 5 అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మా గ్రామంలో నుండి ఎస్సీ సోదరులందరూ కూడా వచ్చి ఈసారి ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి మీరు మనసు రకంగా హామీలు ఇవ్వకండి, దయచేసి నాయకులకి మీ అందరికీ మేము కోరుకుంటున్నాం. మా గ్రామంలో దళితులందరూ కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక పేరు సిఫార్సు చేస్తాం. అదే పేరుని మీ ఏదైతే కూటమి నాయకుల నుంచి 4 కమిటీగా ఎన్నుకున్నామో ఆ కమిటీ 4 కూడా ఆ పేరుని ఎమ్మెల్యే గారికి సిఫార్సు చేస్తే రేపు ఆ అమ్మాయికి న్యాయం చేస్తారని చెప్పడంతో మేము కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి సుందర్ విజయ్ కుమార్ గారికి తీసుకెళ్ళి మాట్లాడి కూడా మేము మంత్రి సునీత గారి పేరు సిఫార్సు చేయడం జరిగింది. అయితే ఆ రోజు సిఫార్సు చేసిన రోజు కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది, కొద్దిగా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఎస్సీ సోదరులందరితో కూర్చొని ఒకసారి మాట్లాడడం జాగ్రత్తగా మాట్లాడని చెప్పంటే, లేదండి ఎస్సీ సోదరులందరూ కూర్చొని మాట్లాడి పేరు ఇవ్వడం జరిగిందని చెప్పంటే, సరే ఆమెను పంపించండి, అమ్మాయిని కూడా పంపించండి, రేపు మన పిఏ గారికి పేపర్లో పేరు ఇవ్వాలని చేయండి అంటే అన్నీ మా సోదరులు చెప్తే ఆ సోదరులు మరుసటి రోజు ఆ అమ్మాయిని తీసుకొని మా ఎస్సీ సోదరులు అయినటువంటి రేవడి కృష్ణ గారు మొత్తం అంతా టీం అంతా వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఆ అమ్మాయి కూడా అభయం ఇవ్వడం జరిగింది. జాగ్రత్త చేసుకోమ్మా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి, ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి చేయను అనుకుంటూ ఆ అమ్మాయి కూడా హామీ ఇచ్చి చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రెస్ వాళ్ళ ద్వారా కూడా మన పత్రికా విలేకరుల ద్వారా కూడా పేపర్లో రావడం జరిగింది. అయితే ఈరోజు ఆ తర్వాత పరిణామాలు మారాయి. మా గ్రామంలో ఉన్నటువంటి వైసీపీలో ఎన్నికల ముందు వైసీపీలో పనిచేసి ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు ఓడిపోతారని చెప్పని విజయ్ కుమార్ గారి మీద 5 లక్షల రూపాయలు పందెం కాసిన వ్యక్తికి వాళ్ళ మిస్సెస్ అయినటువంటి ఇరుగుల స్వర్ణభారతి అని చెప్పి ఆవిడ గ్రామంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. ఆవిడ కూడా ఎస్సీ రిజర్వేషన్ ఉన్నటువంటి దాంతోనే ఆవిడ కూడా అప్లికేషన్ పెట్టుకోవడంతో మాట్లాడడం జరిగి మళ్ళీ ఎమ్మెల్యే గారితోనే ఎవరి ద్వారా మరి మొత్తం మీద మాట్లాడుకొని చేసి ఈరోజు మా ఆవిడకి మిస్సెస్కి రిజర్వేషన్ ప్రకారం మాకు జాబ్ ఇవ్వండి చెప్పని మాట్లాడుకొని అతన్ని కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఇరుగు స్వర్ణభారతి పేరు ఈరోజు ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని అందరూ కూడా తీవ్రంగా కూటమి నాయకులంతా కూడా జనసేన, టీడీపీ, బీజేపీ అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గ్రామంలో
ఎన్నో ఏళ్ళు పెట్టి పార్టీ రాజకీయ గ్రామంలో ఎంతోమంది కార్యకర్తలకి భరోసా ఇవ్వడం జరిగింది. రేపు ఎన్నికల్లో మా అధికారం వస్తే ఏదైనా న్యాయం చేయడం జరుగుతుంది, మీరు కార్యకర్తగా కష్టపడండి, చేయండి, రేపు అంటే మనకు అధికారం వస్తుంది, న్యాయం జరుగుతుంది, మీ అందరూ కూడా ఏదే విధంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి అన్ని చెప్పినప్పుడు కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల మా కార్యకర్తలు కానీ, మాకు కానీ, మా ఇంట్లో కానీ, మా పిల్లలు కానీ కాదు. ఇక్కడ ఏంటంటే ఎస్సీ దళిత మహిళ, పేద అట్టల నుంచి వచ్చినటువంటి పేద మహిళ, అలాంటి వ్యక్తికి ఈరోజు మనం పోస్ట్ ఇచ్చినట్టయితే రేపు పొద్దున్న మన కూటమి ప్రభుత్వానికి కానీ, మన విజయ్ కుమార్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పని ఆ రోజు మీ అంతా కూడా ఆ అమ్మాయి పేరు వస్తే నిజంగా ఆ ఎమ్మెల్యే గారు కూడా ఆ అమ్మాయిని ఆలోచించి ఇస్తారైతే మంచి న్యాయం చేశారు. ఇంకా ఎమ్మెల్యే గారు కూడా జాబ్ ఇచ్చారంటే కంపల్సరీ అవుతుంది పోస్ట్ అని చెప్పి మేమంతా చాలా సంతోషం పడ్డాం. కానీ ఈరోజు ఆ ఇరుగుల స్వర్ణ భారత్కి ఆర్డర్ కాపీ తెచ్చేసరికి మాకు బాధ అనిపించి వెంటనే మన ఎమ్మెల్యే గారు కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. సార్ ఏంటి సార్ ఇలాగా మన గ్రామంలో అంగన్వాడీ సిఫార్సు చేసిన పేరు కాకుండా వేరే పేరు ఇచ్చారు ఏంటని అడిగితే, మీరు తిమ్మరాజపేటలో గుడ్లు పెట్టండి, మీరు మీ పని చేస్తారో పని చేయలేదు మేము చూసాం అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడితే మేము చాలా బాధ అనిపించింది. మేము ఎక్కడైనా సరే ఏదైనా ఆశించి పని చేయలేము. ఎక్కడ కూడా ఎప్పుడైనా ఏ నాయకుడి దగ్గర కానీ చేయి చాపిన రోజుల్లో, మాకు ఇది కావాలని అడిగిన రోజుల్లో, మాకు ఈ పోస్ట్ ఇవ్వండి లేకపోతే పోస్ట్ పని చేయమని కూడా అనలేదు. ఎమ్మెల్యే కన్నబాబురాజు లాంటి వ్యక్తి కూడా మాకు ఫోన్ చేసి మీ సింబల్ లేదు కాబట్టి మాకు ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, మాకు పని చేయండి, మాకు హెల్ప్ చేయండి, మాకు అధిష్టానం తీసుకుని నిర్ణయం మేము కట్టుబడి పనిచేస్తుంది తప్ప వేరే వ్యక్తులు మేము పని చేయమని చెప్పిన ఆ రోజు ముఖ్యమంత్రిగా చెప్పాను ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా. అలాంటిది ఎక్కడైనా సరే గ్రామంలో కూటమి నాయకులు ఎవరైనా సరే విజయ్ కుమార్కి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పని ఎవరి చేత రుజువిప్పిస్తున్నట్టయితే మేము రాజకీయంగా సిద్ధంగా ఉన్నామని చెప్పని ఈ మీడియా మిత్రుల ద్వారా మేము సమావేశం చేస్తున్నాం. అంతే తప్ప మీరు లేనిపోని అవాకులు చవాకులు సాగి మీరు సరిగ్గా పని చేయలేదు, మీరు ఎవరు చేసినా నాకు తెలుసు అని చెప్పి ఎవరెవరో చెప్పిన మాటలు నమ్మేసి ఈరోజు అలాంటి పైకి తీసుకురావడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా మనోభావం దెబ్బతీసినట్టు అయిపోయాయి. దయచేసి ఇప్పటికైనా సరే మేము విజయ్ కుమార్ గారిని కోరుకున్నది ఒకటే, ఆ రోజు ఏదైతే గ్రామం కూటమి నాయకులందరూ సిఫార్సు చేసిన పేరైతే మంత్రి సునీత పేరైతే ఉందో ఆ మంత్రి సునీత గారికి న్యాయం జరుగుతుందని చెప్పి ఇంకా ఇప్పటికి కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది రకరకాల మాట్లాడుతున్నప్పుడు కూడా మా కూటమి ధర్మం ప్రకారం కూడా మేము ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడదు కదా ఎమ్మెల్యే గారు, మనందరూ ఎమ్మెల్యే ఏదో న్యాయం చేస్తామని ఇప్పటికైనా ఏదో చిన్న ఫీడ్బ్యాక్ ఏదో తప్పుడు ప్రచారం ఇచ్చారు, తప్పుడు సమాచారం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నారేమో, మళ్ళీ పునరాలోచన చేసి కంపల్సరీ మంత్రి సుందరికి న్యాయం చేస్తారు అని ఇంకా ఆలోచనతో మేము ఇప్పటికీ కూడా ఉన్నాం. అలాగని మొన్న 16వ తారీఖున కూడా ఎమ్మెల్యే గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది. మొన్న ఎమ్మెల్యే గారు కూడా లెటర్ పెట్టడం, అయ్యా ఇప్పటికైనా సరే ఒకసారి మీరు పునరాలోచన చేయండి, ఆలోచన చేసి మంత్రి సుందరికి న్యాయం చేయండి, న్యాయం చేసి మా కూటమి నాయకులు కూడా ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పని మంత్రి సుందరికి న్యాయం చేస్తానని ఆశించి ఒక లెటర్ కూడా విజయ్ కుమార్ గారు పెట్టడం జరిగింది. తర్వాత కూడా మా యలమంచిలి నియోజకవర్గం పరిశీలకుడైన బొండా జగన్ కూడా మా గ్రామంలో మా కూటమి నాయకులు సిఫార్సు చేసిన పేరు ఏదైతే ఉందో ఆ పేరుని మేము నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి పంపించడం జరిగింది. కానీ వైసీపీకి సంబంధించిన కోవట్లకి ఈరోజు ఆ పోస్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పని మీరైనా సరే ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు న్యాయం చేయండి చెప్పని మన బొండా జగన్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి కొల్లి రవీంద్ర గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కొల్లి రవీంద్ర గారి విషయం చెప్పి, అయ్యా మా గ్రామంలో అంగన్వాడీ సిఫార్సు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, ఆ రిజర్వేషన్ ప్రకారం మా అమ్మాయి ఆ పేద అమ్మాయికి న్యాయం చేయని చెప్పని కొల్లి రవీంద్ర గారు కూడా చేయమని చెప్పి అడగడం జరిగింది. అలాగే మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీని గారికి కూడా ఈరోజు రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అతను కూడా కంపల్సరిగా మీ ఏదైతే ఉందో మంత్రి సున్నకి న్యాయం చేస్తామని చెప్పని ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి మేము చేస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అదేం కాదు, మా ఇన్ఛార్జ్ గారు అయినటువంటి ప్రకటన నాయకులు కూడా పదే ఇప్పటి నుంచి నోటిఫికేషన్ దగ్గర నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది. అయ్యా మనకి గతంలో ఎన్ఆర్జీఎస్ పోస్ట్ విషయం కూడా అన్యాయం జరిగింది. అప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు ఒక అభి ఇచ్చారు మాకు, నెక్స్ట్ ఏదైనా సరే వచ్చినప్పుడు కంపల్సరిగా మీ పార్టీకి న్యాయం చేస్తామని చెప్పని మీ అందరికీ న్యాయం చేసి గ్రామంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పని అది హామీ ఇవ్వడం జరిగింది. కానీ హామీని తొంగలో తొక్కి మళ్ళీ ఈరోజు మళ్ళీ కోవట్లు అయినటువంటి వైసీపీ వాళ్ళకి మళ్ళీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. కొద్దిగా మీరు మాట్లాడాలని కూడా చెప్పడం జరిగితే నాగేశ్వర కూడా ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడుతామని చెప్పడం జరిగింది. మరి న్యాయం జరుగుతుందని చెప్పి ఇంకా నాగేశ్వర గారు మాట్లాడి మాకు ఏదైనా మెసేజ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మేము ఎదురు చూస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మేము, అంతేకాకుండా ఆ వ్యక్తి కూడా గతంలో వైసీపీకి పనిచేసినటువంటి ఫోటోలు ఫ్లెక్సీలు ఇలాంటివి వేసుకొని వైసీపీ ఎలక్షన్ ముందు కూడా వైసీపీలో పనిచేసిన వ్యక్తి అతను. ఇలాంటి వ్యక్తి భార్యకి ఈరోజు ఇచ్చారంటే మేము ఏమనుకోవాలి సార్, మీరు అర్థం చేసుకోండి. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని నమ్మండి. మా కూటమి ధర్మం ప్రకారం మేము పేదింటి అమ్మాయికి ఇచ్చిన పోస్టు, అలాంటి అమ్మాయికి ఏది ఆశించకుండా
మేము ఏది ఆశించుకుంటా అమ్మాయి దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ మేము ఏది ఆశించుకుంటా నీతిగా నిజాయితీతో గ్రామాల్లో పనిచేస్తున్నాం. ఒక గౌరవన్న కుటుంబాలకు గౌరవన్న రాజకీయం చేస్తున్నాం. ఇలాంటి గౌరవన్న కుటుంబాలకి గౌరవన్న రాజకీయ నేతలందరూ కూడా మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మాకు విలేజ్లో కూడా తలెత్తుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీకు నిజంగా న్యాయం చేస్తామని చెప్పని మేమంతా కూడా కంఠముఖంగా చెప్తూ ఎదురు చూస్తున్నాం. సుందర్ విజయ్ కుమార్ నాయకత్వం వర్ధలని కోరుకుంటూ సుందర్ విజయ్ కుమార్ గారు మా మంత్రి సుందర్ గారికి న్యాయం చేస్తారని చెప్పని ఎంతో ఎదురుగా ఆశిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు శరడు నాగార్జున. నేను తిమ్మరాజుపేటలోని జనసేన నాయకుడిని. అష్టవర్మలోని కూడా ఇప్పుడు కొత్తగా మార్కెట్ యాడ్కి నేను ఒక డైరెక్టర్గా నియమించారు సుందర్ విజయ్ కుమార్కి. అన్నికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా తిమ్మరాజుపేటలోని ఒక జనసేన పార్టీలోని లక్ష్మీ మాస్టర్ గారు, బీజే రామ్ గారు అందరూ కలిసి ఉన్నప్పుడు సూపర్గా ఉండేది. ఇప్పుడు ఒక గ్రాపేట్ గౌతమ్ అనే వ్యక్తి వచ్చి పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత మొత్తం ఈ గొడవలకంతా కారణం ఆయన. మన శ్రీరామనవరాజు ఎమ్మెల్యే గారు మా ఊళ్ళోకి వస్తే, సార్ ఇలాగ పోస్ట్ వచ్చింది సార్, ఎస్సీ పోస్ట్ అంగన్వాడికి, సార్ ఏం చేయమంటారంటే మీరు అందరూ వచ్చి ఒక పేరు ఇవ్వండి, ఈ పేరు ఇస్తే ఏ పేరు చెప్తే ఆ పేరు ఓకే చేస్తాను అన్నారు. ఆ రోజు కిర్రాజబాబు గారు నేను మా ఇద్దరం వెళ్ళి ఒక పేరు ఇచ్చాం. ఈ పేరు ఇచ్చిన వెంటనే గ్రాపేట్ గౌతమ్ అని వెళ్ళే వ్యక్తి ఎమ్మెల్యే గారు అలా బ్రదర్ దగ్గరికి అన్ని దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. నేను ఆదిబాబు గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఒక పేరు మండి ఇచ్చిన తర్వాత మొత్తం అంతా ఆయన వచ్చి న్యూసెన్స్ గ్రాపేట్ గౌతమ్ అనే వ్యక్తి వచ్చి మొత్తం పార్టీని తిమ్మరాజుపేటలోని జనసేన పార్టీని మొత్తం కూడా గొడవలు తీసుకొచ్చాడు. కూటమిలో ఉన్న ప్రతి ఒడిని కూడా ఇంటి ముందుకు వచ్చి సవాల్ చేయడం, ఆయన ఊళ్ళోని వచ్చి మందుగుండు వెలిగించడం చేశాడు. ఆయన మన ప్రెస్ మీట్ ఎడుతూ ఊళ్ళోని చిల్లర రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఈయన ఈ వెనకాల ఉన్న వైసీపీ ప్రజెంట్ ఉన్న వార్డు మెంబర్లు, జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కూటమిలో ఎవ్వరు కూడా లేరు. ఆయన వచ్చి తిమ్మరాజుపేటలోని నాయకులందరూ కూటమి నాయకులందరూ కూడా మొత్తం అందరినీ కూడా న్యూసెన్స్ చేసి గొడవ చేస్తానని ఆయన మీడియా ముందు చెప్తున్నారు. ఈయన వెనకాల ఉన్న నాయకులందరూ కూడా జనసేన కాదు, టీడీపీ కాదు, బీజేపీ కాదు, తిమ్మరాజుపేటలోని వార్డు మెంబర్లు, వైసీపీ వార్డు మెంబర్లు. 1వ నెంబర్ వార్డు మెంబరు, 4వ నెంబర్ వార్డు మెంబరు, 1వ నెంబరు 4వ వార్డు మెంబరు తీసుకెళ్లారు. వెనకాల ఎత్తి మాజీ వార్డు మెంబర్ 2వ నెంబరు. వీళ్ళు తీసుకెళ్ళి వైసీపీ మన జనసేన పార్టీ ఆఫీస్లోని వీళ్ళందరూ జనసేన చెప్పు తిరుగుతున్నారు. ఒక సభ్యుతో లేని నాయకుడు ఆయన. తిమ్మరాజుపేటలోని ఇన్ని సంవత్సరాలు పెట్టి సభ్యత్వం నేను కట్టేస్తాను. ఒక సభ్యత్వం లేని నాయకుడు వచ్చి ఈరోజు నేను జనసేన పార్టీ అని చెప్పి ఆయన మొత్తం కూడా నేనే తిమ్మరాజుపేట నిలుతున్నాను. ఇక్కడ తిమ్మరాజుపేటలోని ఈరోజు ఈ ప్రాబ్లం రావడం కారణం రాపేట గౌతమ్ అనే వ్యక్తి. తిమ్మరాజుపేటలోని అల్లుకాలం చేసి వచ్చాడు. ఈరోజు ఎమ్మెల్యే గారికి ఇంత బ్యాడ్ నేమ్ రావడం కారణం ఈయన వాళ్ళే. లేదంటే ఏ రోజు కూడా మీ ఎమ్మెల్యే గారిని ఒక మాట అనలేదు. ఏ రోజు కూడా తిమ్మరాజుపేటలోని సుందర్ విజయ్ కుమార్ గారికి అయితే మాత్రం తిమ్మరాజుపేటలోని 180 ఓట్లు మెజారిటీ మేము ఇచ్చినాం. కన్నబాబు రాజు గారికి ఇప్పుడు పాత ఉన్న వాళ్ళందరూ కూడా బియ్యం బస్తా మనం డబ్బులు పెంచడం కూడా మేము నిజాయితీగా ఎమ్మెల్యే గారికి 150 మెజారిటీతో ఇచ్చి ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చాం. కానీ రాపేటానికి గౌతమ్ వచ్చి మాత్రం ఈరోజు మొత్తం గొడవలకు అంతా కారణం అయ్యాడు. నమస్కారం. మిత్రులకి నమస్కారం. అయ్యా, నేను తిమ్మరాజుపేట సర్పంచ్ భాగ్యలక్ష్మి శివబాబు నాయుడు. నేను శివబాబు నాయుడు నా పేరు. మా మిస్సెస్ గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి. అయితే గత వారం రోజుల నుండి మా గ్రామం గురించి అనేక కథనాలు, అనేక మంది వాట్సాప్లో వస్తున్న న్యూస్కి క్లారిటీ ఇవ్వాలని, అసలు జరిగిందేటో మీకు తెలియజేయాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ వార్తల్లో మాట్లాడే వారందరూ మేమేదో విజయ్ కుమార్ గారికి మీద లేనిపోయిన అభినందన వేస్తున్నామని చెప్తున్నారు. ఈ కూటమి సభ్యులు తిమ్మరాజుపేటలో కూటమి సభ్యులు అందరూ కలిపి ఒకటే వర్గం. ఈ వర్గంలో మాలో ఏ తేడా లేదు. ఈవేళ ఇప్పుడు దాకా జరిగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా చింతిస్తున్నాం. ఎందుకంటే గ్రామ పెద్దలుగా, రాజకీయ నాయకులుగా మేము గత 5 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో 2 అంగన్వాడీలు ఉన్నాయండి. 2 అంగన్వాడీలకి గతంలో కూడా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఇప్పుడున్న అమ్మాయి ఇంకొక అమ్మాయి పోటీ పడ్డారు. ఆ రోజు కూడా అదే ఎస్సీ కాలనీలో అదే ఎస్సీ వాళ్ళందరినీ పెట్టుకొని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసాం. ఆ రోజు మేమే, ఈ కూటమి నాయకులమే. ఈరోజు మళ్ళీ ఎస్సీకే రిజర్వేషన్ అయింది. దాని కథ ఎందుకు ఎలా అయిందో కూడా మాకు తెలియదు. అయితే ఈరోజు ఎస్సీ వాళ్ళంతా, ఎస్సీలో కూడా మాకు ఒక తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు. ఆయన కూడా మన నియోజకవర్గ స్థాయి నాయకుడు, జిల్లా స్థాయి నాయకుడు. రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ గతంలో కూడా మీరు ఒక అమ్మాయికి అన్యాయం చేశారు, మీ మీద అయితే ప్రెజర్ వస్తుంది, ఈ కార్యక్రమం మేమే సెలెక్ట్ చేసుకుంటాం సార్, మాకు ఒగ్గేంటి ఆయన రిక్వెస్ట్ చేయడం. మేమందరం, మా పెద్దలందరూ కూడా అలాగే
కృష్ణ గారు మీరే అమ్మాయిని ఆ అమ్మాయి గతంలో అన్న అమ్మాయికి ఇవ్వండి తప్పులేదు మీరు కూడా చేయండి అంటే వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే గారిని అడగడం ఎమ్మెల్యే గారు స్పందించారు కంపల్సరీగా పోస్ట్ మార్క్ ఇస్తానని నమ్మకం వచ్చింది పేపర్కి వచ్చింది అన్నిటికి వచ్చింది హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ విని హ్యాపీగా ఫీల్ అయ్యి అది ఎలా మారిపోయిందో మారిపోయిన దాని మీద మాలో ఎవరికి చలనం లేదు ఏదో అయిపోయింది అని ఊరుకున్నాం కాకపోతే ఆ క్యాండిడేట్ గౌతమ్ అన్న క్యాండిడేట్ వాళ్ళ మిస్సెస్కి వచ్చిందని ఊర్లోని మహాభ్యవస్థంగా కథలుగా చెప్పుకుంటూ అంటే తెలుగుదేశం జనసేన కార్యక్రమాలు ఇక్కడ బీజేపీ వాళ్ళు అందరూ కూడా బాధపడే రకంగా ఊరి మీద అంతా ప్రచారం చేసుకొని లేనిపోయి అన్ని ప్రచారం చేసుకొని ఒకరోజు మాకైతే తెలియదు ఎందుకో అనుకున్నాం ఆ నోటిఫికేషన్ వచ్చిన రోజు కాదు మొన్న ఆర్డర్ వచ్చిన రోజు ఇక్కడ వైసీపీ వాళ్ళందరితో బిర్యానీలు తిని ఇది నా సెంటర్ అండి ఎప్పుడు ఇక్కడే ఉంటాను రాత్రి 10:30కి మందుగుండు వెలిగించారు అప్పుడు 7 అడిగితే చెప్తున్నారు జనాలు ఎలాగ వాళ్ళ మిస్సెస్కి ఎలా వచ్చిందట అందుగురించి మీ ఇంటికాడే మందుగుండు వెలిగించారు ఈవేళ ఏంటంటే ఒక జనసేనలో తిరిగిన ఒక కార్యకర్తగా అయితే వచ్చినా పర్వాలేదు నిన్నటి వరకు ఆ పార్టీలో ఉండి వైసీపీ వర్గంతో ఉండి ఈవేళ కూడా వైసీపీ వర్గంతో ఉంది ఇలాంటి క్యాండిడేట్కి పదవి ఇచ్చారు అంతే మేము తలెత్తుకొని రేపు తిమ్మరాజుపేటలో ఎప్పుడు కూడా మెజార్టీ తెలుగుదేశం ఇప్పుడు జనసేన వచ్చిన జనసేన మెజార్టీ ఇచ్చిన వాళ్ళమే విజయ్ కుమార్ గారు మాకు కొత్త కాదు విజయ్ కుమార్ గారు ఫస్ట్ స్టార్టింగే ఎవరో చేయకపోతే తిమ్మరాజుపేట తీసుకొచ్చి నేనే పుట్టినరోజు చేశాను ఆ కృతజ్ఞత ఆయనకు ఉంది మా కార్యకర్తలందరితో కూడా ఆయన చాలా సన్నిహితంగా ఉంటారు ఎమ్మెల్యే గారి వల్ల మాకు వచ్చిన ఇదేం కాదు ఈ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు చేశారని మేము కానీ మా టీం ఎవరు కూడా భావించట్లేదు విజయ్ కుమార్ గారు ఎవరు భావించారు సో కాకపోతే ఇక్కడ మేము తలెత్తుకు తిరగాల ఒక పేదింటి అమ్మాయి ఎలాగ అన్యాయం అయిపోయింది బాబు అని ఎంతోమంది అడుగుతున్నారు ఆ ప్రచారాలు ఎమ్మెల్యే గారు ఎలా చేశారు లేకపోతే అలా చేశారు అన్న కార్యక్రమాల మట్టుకి మాకు ఎవరికి తెలీదు ఎవరు కూడా ఆయన మీద ఇది లేదు కాకపోతే నేను 60 సంవత్సరాల వయసు ఉంది సిగ్గుపడుతున్నాను ఎందుకంటే ఈవేళ మీ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం ఏదో కొంపు చేస్తున్నారని ఇక్కడ వైసీపీలో వెళ్ళి అక్కడ హైలైట్ చేస్తున్నాడు ఇక్కడ వైసీపీ కుర్రోళ్ళు వెళ్ళి అక్కడ హైలైట్ చేసుకొస్తున్నారు వాళ్ళు మాటలకించి అంతేగాని ఈ రోజుకి వచ్చి మా పక్కనే సెకండ్ ఎమ్మెల్యేగా చూస్తాం మా శ్రీనివాసరావు గారిని మా కష్టమైన సుఖమైన చెప్తాం ఊళ్ళోకి ఆయన వచ్చినందుకు టీం అందరం ఆయన వెనకాల ఉంటాం ఆయన బాబునాయుడు ఏం జరిగిందని అడగట్లేదు దీన్ని అంతా ఏమనుకోవాలో మాకు అర్థం అవ్వట్లేదు దయచేసి మాకు న్యాయం చేసే అమ్మాయిని ఆ అమ్మాయి పోస్ట్ ఆ అమ్మాయికి ఇస్తారని ఇంకా నమ్మకంతో ఉన్నాము తర్వాత ఎమ్మెల్యే గారి దయ నమస్కారం ముందుగా స్టార్ట్ చేయమంటారు సార్ ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు సర్వసాధారణంగా మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మా పార్టీ కూటమిలోనే ఎంతో ఉత్సాహంతో ఈరోజే కాదు గత సర్పంచ్ ఎన్నికల్లోనే వైఎస్ఆర్సీపీ తోటి సర్పంచ్ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి ఎంతో ఐక్యతంగా పనిచేసి అప్పుడు ఎమ్మెల్యే గారు కన్నబాబు గారిని కూడా ఎదిరించి కార్యకర్తలందరూ కూడా నిజంగా వాళ్ళకి సెల్యూట్ నేను చేయాలండి ఇది నేను చెప్పేది కాదు మన కూటమి కార్యకర్తలందరికీ కూడా నాయకులందరికీ కూడా మీ ప్రెస్ ద్వారా తెలియచేస్తున్నాను అటువంటి సాక్రిఫైస్ చేసే కార్యకర్తలు మా గ్రామంలో ఉన్నారు ఆ విషయాన్ని మీరు గతంలో గుర్తించారు కానీ మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరే స్వయంగా వచ్చి ఎమ్మెల్యే గారు ఇక్కడ రోడ్డు శంకుస్థాపన చేశారు ఆ సందర్భంగా వచ్చి ఒక విషయం చెప్పారు గ్రామంలో ఏ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కానీ ఏం జరిగినా సరే మీరు ఒక 4 వ్యక్తుల్ని సిఫార్సు చేయండి లేదా నేనే సిఫార్సు చేస్తాను మీకు అభ్యంతరం అని అడిగారు ఆయనే స్వయంగా సర్పంచ్గా శివబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులుగా కర్రి ఆదిబాబు గారిని జనసేన పార్టీ స్టార్టింగ్ దగ్గర నుండి కూడా అంటిపెట్టుకున్నటువంటి మన జనసేన పార్టీ సీనియర్ నాయకులు శరణం నాగార్జున్ని బీషెట్టి రామ్ని కూడా ఈ 4 కూడా వాళ్ళు ఏదైతే సిఫారసు చేసి నాకు పంపిస్తారో ఆ విషయాన్ని నేను ధృవీకరించి
మీకు మీ గ్రామానికి అన్ని విధాలా న్యాయం చేస్తానని ఒక సదుద్దేశంతో చెప్పారు. అప్పటి నుండి కూడా మేము ఎప్పుడు చెప్పినా సరే మా కార్యకర్తల అభిప్రాయాలు అందరినీ కూడా సేకరించుకొని వాళ్ళకి తెలియచేయడం, వాళ్ళ ద్వారా మన ఎమ్మెల్యే గారికి తెలియచేయడం జరిగింది. మన అంగన్వాడీ గతంలో జరిగినటువంటి ఒకవేళ మాలో ఏమైనా భేదాభిప్రాయాలు కానీ ఉన్నట్లయితే ఎమ్మెల్యే గారే వాటిని పిలిపించుకొని అటు ఎవరైతే అభిప్రాయాలు ఉన్నా ఆ నాయకులు పిలిపించుకొని మీరు ఈసారికి తీసుకోండి, మీరు లేకపోతే మీరు చేయండి అని వాళ్ళని కోఆర్డినేట్ చేసి సమన్వయపరిచి భవిష్యత్తులో మీకు కూడా న్యాయం జరిగేటట్టు చేస్తానని వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. కానీ అదే విషయాన్ని మొన్న జరిగినటువంటి అంగన్వాడీ నియామకం విషయం, అంగన్వాడీ హెల్పర్ నియామకం విషయంలో ముందుగా హెల్పర్ కదంటారు టీచర్ కార్యకర్త నియామకం విషయంలోనూ కూడా ఎప్పుడైతే మనకు ఒక మాట అష్యూరెన్స్ ఎమ్మెల్యే గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళ నలుగురికి సిఫారసు చేసి పంపిద్దామని కార్యకర్తల అభిప్రాయాలు అందరికీ కూడా తీసుకొని వాళ్ళకి సిఫారసు చేసి పంపించడం జరిగింది. ఆ పేరునే వీళ్ళు ఎస్సీ కాలనీలో వాళ్ళ టీంకి కృష్ణగా అన్న టీంకి పంపించడం జరిగింది. వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలవడం, ఆ ఎమ్మెల్యే గారు దాన్ని ఆమోదించడం, నియామకం పత్రం ఇచ్చినట్లు ప్రెస్ మీట్లోనూ కూడా రావడం జరిగింది. ఆ విషయం మీకు పత్రిక మీకు ఆల్రెడీ చూపించడం కూడా జరిగింది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు తెలిసిన విషయమే, వాళ్ళు ఏదో చెప్తున్నారు ఏంటి ఇదేమో ఎవరో ప్రేమ జంట దాన్ని ఏమంటారు కులాంతర వివాహం ఎమ్మెల్యే గారు ప్రోత్సహిస్తే అది తప్ప, లేకపోతే ఏమో ఆ మెరిట్ని చూస్తే తప్ప అని అంటే మెరిట్ అంటే ఏదో ఒక రోజేమో మెరిట్ అంటున్నారు, ఒక రోజేమో అలా కాదు కులాంతర వివాహం అంటున్నారు. ఏంటండి ఇది? ఇది నిజంగా ఒక కరెక్ట్ అయిన మెథడ్లోని వెళ్తే పర్వాలేదు, అలాగేం లేదు కదా. ఇంకా ఏంటి బురద జల్లే ఎమ్మెల్యే అని మాకు బురద జల్లే కార్యక్రమం ఏముంటుందండి? ఆయన ఫస్ట్ టైంగా ఎన్నిసార్లు మా గ్రామాన్ని తీసుకు అతిథి సత్కారాలు చేసిన గ్రామం ఏమైనా ఉన్నంటే ప్రెస్ మీట్లో చెప్పిన వాళ్ళకంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది మా గ్రామం వాడిని ఏ విధంగా ఆహ్వానించిందో, ఏ విధంగా స్వాగతం పలికిందో విషయం ఎమ్మెల్యే గారికి తెలుసు, వాళ్ళ వెనకాల ఉన్నాడు ప్రెస్ మీట్లో పాల్గొన్న వ్యక్తులకి కూడా తెలుసు ఆ విషయం. దయచేసి నేను అండి ఎమ్మెల్యే గారికి తెలుసు కదండి. మీరు అంగన్వాడీ అనగా లేకపోతే కోట అనగా ఆశా వర్కర్స్ అనగా ఇట్లాంటి పోస్టులన్నీ కూడా ఎమ్మెల్యే స్థానికంగా లోకల్గా లీడర్స్ సిఫార్సు తీసుకొని ఆ సిఫార్సున ఎమ్మెల్యే గారు ఏం చేస్తారంటే కలెక్టర్గా సంబంధిత అధికారులకి తెలియచేసి ఆ విధమైన నియామకం జరుగుతుంది. అది మీకు తెలియని విషయం కాదు, మన ఉన్నటువంటి మన నాయకులకు తెలియని విషయం కాదు. దాన్ని ఏదో తప్పుడు చాటుగా ప్రచారం చేసుకొని చూస్తే కార్యకర్తల్లో ఒక అవమానాన్ని అసహనాన్ని వస్తుంది, వాళ్ళ ఒక అనుమానాన్ని రేకెత్తించే వాళ్ళుగా మీరు తయారవుతున్నారని మీరే తయారవుతున్నారు తప్ప కాబట్టి కార్యకర్తలు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నీతిని నిజాయితీని కోల్పోలేదు. ఈరోజు మీరు చేసిన తప్పుడు పనుల వల్ల వాళ్ళ ముఖాల్లో చూస్తే రక్తం కనిపించట్లేదు. ఓడిపోయినట్టు ఏదో చూడు ఎన్నికల్లో ఓడిపోతే కార్యకర్తల్లో నిస్పృహ ఎలా ఉంటుందో అటువంటి భావం ఉండదు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ వచ్చి పెట్టాం. కానీ వ్యక్తిగతంగా మా పార్టీ అన్నా బాధ అనిపించలేదు. ఓ పక్క పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మనసులో బాధ ఉన్నా సరే కనీసం ఈ విషయాలు అధిష్టానం దృష్టికి ముఖ్యమైనటువంటి నీతిపరులైనటువంటి కార్యకర్తలకు అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశమే తప్పక మాకు పార్టీని కించపరచడం కానీ మరో ఉద్దేశం కాదు. ఈ విషయం మాలాంటి కార్యకర్తలు మరొకరికి కూడా అన్యాయం జరగకూడదు. ఇది న్యాయం జరగాలి ఏ రోజుకైనా సరే. ఇటువంటి పునరావృతం రాకుండా జరగాలని మేము ఈరోజు మీ ముందుగా ప్రెస్ మీట్ జరుగుతున్నాం తప్ప కానీ వ్యక్తిగతంగా ఇటువంటి అభిప్రాయం ఎవరి మీద ఎమ్మెల్యే గారి మీద కానీ ఎవరి మీద కాదు. పార్టీ ఎప్పుడైనా సరే తప్పుదో మిస్గైడ్ జరుగుతున్నప్పుడు మా బాధ్యత కార్యకర్తగా మా బాధ్యత ఏంటుంటుందో మీకు తెలుసు మీ అందరికీ. అధిష్టానానికి కానీ పార్టీ పెద్దలకు కానీ ఎలా తెలియచేస్తాం? ఏదో మీడియా ద్వారానే తెలియచేసుకోగలం. మమ్మల్ని ఇప్పుడు మీ ప్రెస్ మీట్ ద్వారా మనం కోరుతున్న ఇప్పటికైనా కోరేది ఏంటంటే మన అందరినీ కార్యకర్తల సమావేశం రమ్మంటున్నాం. దమ్ముంటే చెప్పమనండి వాళ్ళని. ఒక్కులేవు మళ్ళంతా కైక్యం. ప్రెసిడెంట్ ఎలక్షన్ నుండి కూడా ఎక్కడైనా మనం అరైక్యంగా మాట్లాడామా? ఎక్కడైనా ఎవరితోనన్నా మాట్లాడామా? చెప్పమానండి వాళ్ళని. మా గ్రూప్లో అయితే అవ్వలేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విలేకరులకు నమస్కారం. నా పేరు కర్రి జోగినాయుడు, తిమ్మరాజుపేట బీజేపీ నాయకుడిని. గత 10 రోజుల నుంచి జరుగుతున్న అంగన్వాడీ పోస్ట్ గురించి దాని గురించి వివరం గురించి
అబ్బాయి రాపేటి గౌతమ్ అనే అబ్బాయి అసలు ఆ పోస్ట్ గురించే వైసీపీ నుంచి జనసేన నుంచి వచ్చాడు. అసలు ఇప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళిపోదామా, మన పని చేయించేసుకుందామా అని చూస్తున్నాడు. తర్వాత ఈ అబ్బాయికి అచ్యుతాపురంలో ఒకరు తలదూచి మా ఊర్లో పనిచేస్తున్నారు. నేను మీడియా ప్రెస్ చెప్పడం ఏంటంటే, మేము వాళ్ళ ఊర్లో తలదూచుతున్నామా? మా ఊర్లో తలదూచడం ఏంటి? కూటమి నాయకులుగా కష్టపడిన తర్వాత జెండా పట్టుకొని మేము రాత్రానిక పగలనానిక కష్టపడి కూటమి నాయకులకి అసలు చెప్పకుండా చేయకుండా పక్కోళ్ళకి పోస్ట్ ఇచ్చేయడం ఎంత దారుణంగా ఉంటుందండి. మాకు ఎంత బాధగా ఉంటుందండి కష్టపడి పనిచేసిన వాళ్ళకి. పగలనక రాత్రానిక ప్రతిరోజు జెండా అట్టుకొని పనిచేసి అసలు మాకేమీ ఇన్ఫర్మేషన్ లేకుండా పక్క నుంచి వైసీపీ నుంచి వచ్చేసి జనసేన కండోకపోయి ఈరోజు సభ్యత్వం లేదు. ఈరోజు నిజంగా మాకు ఆశ్చర్యం, మా ముందే మా కూటమి నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ని వాళ్ళు గెలుస్తారా, గెలరా అని ఓడిపోతారు అనేది అలాంటి వ్యక్తికి ఈరోజు పోస్ట్ ఇచ్చారంతే మాకు ఎంత బాధగా ఉంటుందండి. ఈ ఒక పోస్టే కాదండి, మా ఊర్లో 3 వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారండి. ఎంత బాధగా ఉంటుందండి కూటమిలో వచ్చిన వాళ్ళకి, పనిచేసిన వాళ్ళకి. అసలు ఒకసారి సభాముఖంగా కూటమి నాయకులు అందరినీ తిమ్మరాజుపేట గురించి, తిమ్మరాజుపేట ఎప్పుడు వెల్ అండ్ గుడ్, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మంచి మెజార్టీ వస్తుందని వాళ్ళకి తెలుసు, మేధున్న నాయకులకి. అలాంటిది తిమ్మరాజుపేటకి ఇంత అన్యాయం చేసామంటే, మేము అసలు బయటికి వెళ్తుంటే అసలు ఇలా జరిగిందంటే మాకు ఎంత బాధగా ఉందంటే ఆలోచిస్తున్నామంటే, ఒకసారి కూటమి నాయకులు అందరినీ ఆలోచించమని మంత్రి తిమ్మరాజుపేటలో ఎస్సీ రిజర్వ్డ్ తోటి మరి అంగన్వాడీ పోస్ట్ ఒకటి రిలీజ్ అయ్యిందని చెప్పేసి మాకు తెలిసిన తర్వాత మా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీస్ అంతా కలిసి ఒక దగ్గర చేరి మరి ఈ యొక్క ఎస్సీ రిజర్వ్డ్ మీద వచ్చినటువంటి అంగన్వాడీ పోస్ట్ను మరి మనమంతా కలిసి ఒక పేద వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి పోస్ట్ని ఇప్పించాలనే ఉద్దేశంతో మరి మనమంతా చేరినప్పుడు అన్ని అర్హతలతోటి 3 యువతలు ఉన్నారు. ఆ 3 యువతల్లోనూ బాగా పేద యువత అయినటువంటి మంత్రి సునీత, ఈమెకు మరి అత్తకి కాళ్ళు చెయ్య పరాస్టిక్ స్ట్రోక్ వచ్చి బాధతో ఆమె లెగలేని పరిస్థితి, భర్త త్రాగుబోతయ్యి ఎటువంటి పని కూడా చేయలేక అనారోగ్యంతో పడి ఉన్న వ్యక్తి. అలాగే ఈ మొక్కరితే కష్టపడి తన 2 పిల్లలని అత్తని పోషించుకుంటూ బ్రతుకుతుంది. ఇలాంటి వ్యక్తికి మరి ఆ పోస్ట్ని ఇస్తే ఆ కుటుంబానికి మంచి ఆదరణ కలుగుతుందన్న ఉద్దేశంతో మరి మా దళితులంతా కలిసి ఆమెను ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనలో మనమంగానే దళితులుగా వెళ్ళి ఎమ్మెల్యే గారికి అప్పచెపితే బాగుండదన్న ఉద్దేశంతో మరి తిమ్మరాజుపేటలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము వారిని అడగడం జరిగింది. వారందరినీ సమీకరించి మరి వారితో మాట్లాడి, అయ్యా ఇగో ఈ పేద అమ్మాయిని మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి మరి సిఫార్సు చేస్తే వారికి కుటుంబానికి ఆదరణ ఉంటుంది, లేదంటే మీరెవరినైనా సూచిస్తున్నారా అని చెప్పేసి వారిని అడగడం జరిగింది. అప్పుడు వారు కూడా సానుకూలంగా సంధించి మరి ఈ యొక్క మంత్రి సునీత అనే అమ్మాయిని మరి వీరు కూడా సభాస్ మంచి అమ్మాయి, అలాగే వారికి ఇచ్చితే కుటుంబానికి మంచి ఆదరణ ఉంటుంది, పేదలు అని చెప్పేసి వీరు కూడా సానుకూలంగా స్పందించి మరి మేము కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వారికి అప్పగించడం జరిగింది. అయ్యా ఇదిగో అండి, మా గ్రామం నుంచి 3 యువతలు పెట్టుకున్నారు, అయినప్పటికీ వారు ఏదో ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఇద్దరు కొద్దిగా ఆర్థికంగా కొంత పర్వాలేదు, ఈ అమ్మాయి అయితే పేద యువతి, మీరు దయదలిసి ఈ కుటుంబానికి ఏదో ఒక ఆదరణ ఇవ్వండి అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. అయితే వారు కూడా సానుకూలంగా స్పందించి మీరందరూ ఓకే అన్న తర్వాత నేనెందుకు కాదంటాను, సరే అయితే ఆ అమ్మాయికి ఇద్దామని చెప్పేసి వారి పిఏ గారిని పిలిచి, ఇదిగో ఈ అమ్మాయి పేరు మంత్రి సునీత అని చెప్పేసి ఈ అమ్మాయి పేరు రాసి తిమ్మరాజుపేటకి మరి అంగన్వాడీ పోస్ట్కి ఈఎంఏ అర్హురాలని చెప్పేసి రాయమని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా రాసుకున్న తర్వాత ఈ అమ్మాయికి పోస్ట్ వస్తుందని ఆలోచించి అప్పుడే కూడా వాళ్ళందరితోటి సార్ కూడా ఫోటోలు తీసుకున్నారు ఎమ్మెల్యే గారు. అదే పేపర్ వాళ్ళు కూడా
రాశారండి. అందులో పేపర్లో కూడా వచ్చింది, మంత్రి సునీతకి పోస్ట్ ఇస్తారని చెప్పేసి. మరి అలా అయిన ప్రతిభ మరి ఈ అమ్మాయికి పోస్ట్ వస్తుందని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తుంది. అలాంటప్పుడు మరి మంత్రి సునీతకి అపాయింట్మెంట్ లెటర్కి ఫోన్స్ వస్తాయని చెప్పేసి చూసే టైంలో రేపు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారనగా ఈమెతో మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్నైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు వాళ్ళందరికీ కూడా ఫోన్స్ వచ్చినాయి. ఈ అమ్మాయికి ఫోన్ రాలేదు. రాకపోతే అన్న నా దగ్గర నా అందరికీ వచ్చాయని నాకు చెప్పారన్న, నాకొక్కరికే రాలేదన్న ఏడ్చుకుంటూ వచ్చింది పాపం ఆమె. ఏమైందమ్మా అంటే, లేదన్నా నాకు రాలేదన్నా ఫోన్ అని చెప్పేసి అందరికీ వచ్చాయట అన్న అని ఏడ్చింది. ఏడిస్తే ఏ అమ్మ ఏమైంది అయితే రామ్మ అని చెప్పేసి ఆ అమ్మాయిని వాళ్ళ భర్తని కూడా తీసుకొని వెళ్ళి చూపెట్టి మళ్ళీ ఎమ్మెల్యే గారికి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు వాగ్దానం చేశారు, మా గ్రామం అంతా ఏకేపించింది, అందరూ ఆమెనే సూచించారు, మరి ఏమైంది సార్ అంటే, సారు లేదు మీకు ఇచ్చానమ్మా, వెళ్ళి మా పిఏ గారితో మమేకం అవ్వండి, వారితో కలిసి తిరగండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఎందుకమ్మా ఏడుస్తావు, సార్ సానుకూలంగా స్పందించారు, ఒక్కసారి చెప్తే ఆయన ఇంక మళ్ళీ ఎవరికి ఇవ్వరు అది అని కూడా మేము ఆమెకి నచ్చజెప్పి మళ్ళీ ఆమెను తీసుకొని వస్తూ ఆ పిఏ గారికి ఫోన్ చేసిన తర్వాత రేపు అచ్యుతాపురంలోని మీకు ఎమ్మెల్యే గారు హౌస్ ఇంటి దగ్గర మరి ఇస్తారండి, మీరు రండి అనేసి పిఏ గారు చెప్పారు. అయితే దాని నిమిత్తం నెక్స్ట్ డే మరి ఆ అమ్మాయిని తీసుకొని అచ్యుతాపురంలో ఉన్నాడు వారి హౌస్కి వెళితే అక్కడ ఒక్క మనిషి కూడా లేరు. ఏందని చెప్పేసి ఇలా ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి గార్డుని మేము అడిగాం, ఏమయ్యా ఇక్కడ ఏదో ఇస్తున్నారు కదండి అపాయింట్మెంట్ లెటర్ అంటే, ఎక్కడగా సార్ ఎక్కడ ఎలమంచిలో ఇస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ఆటోను మళ్ళీ ఎలమంచిల దాకా పెట్టుకొని మళ్ళీ ఎలమంచిలు పోయినాం మేము. పోయిన తర్వాత అక్కడ ఐసీడీసీ ఎక్కడ ఈ యొక్క పోస్టులకి లెటర్లు ఇస్తున్నారో మాకు తెలియక ఐసీడీసీ ఆఫీస్ అని చెప్పేసి అక్కడ ఏదో ఉందని ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారంగా అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా ఎవరూ లేరు. లేకపోతే ఒకసారి ఎవరో ఉన్నారు, ఈసారే మాకు ఇంటర్వ్యూలు చేసినప్పుడు మాకు పేపర్స్ అవి తీసుకున్నారన్నా అని చెప్పింది. చెప్తే సార్ ఏంటి సార్ ఏమైందని మేము అడిగిగా, మీరందరూ ఉంటే మేము చెప్పలేమండి, మీరు ఒక్కరో రండి సార్, వాళ్ళందరినీ బయట ఉంచమండి అని చెప్పారు వారు. చెప్పిన తర్వాత చెప్పండి సార్ మరి ఎవరికి వచ్చిందండి ఈ పోస్ట్ అని అడిగితే, ఈరిగిల స్వర్ణ భారతికి వచ్చిందండి, ఇది మంత్రి సునీతకు రాలేదు సార్ అని నేను చెప్తే, అమ్మాయి అదేంటండి సార్, పేద యువతి మేమంతా కలిసి సార్కి సిఫార్సు చేశాం, సార్ కూడా సానుకూలంగా స్పందించారు, మరి ఏంది సార్ ఏం జరిగిందనంటే, సార్ మేము ఎంతవరకు అంటే పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారంగా మేము లెటర్లు తీసి మీ వచ్చే బాధ్యతలోనే మేము ఉంటాం, కానీ ఈ పోస్టుల విషయంలో నియామకాల విషయంలో మాకు తెలియదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మరి ఎక్కడ ఇస్తున్నారు సార్ ఇది అంటే, పార్లమెంట్ ఆఫీసు కోర్టు దగ్గర ఎక్కడ ఉందని చెప్పేసి చెప్తే మళ్ళీ ఏకైకన మళ్ళీ అక్కడికి మేము అందరం కోర్టు దగ్గరికి వెళ్తే, ప్రీతం ఎమ్మెల్యే గారు అందరికీ ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నారు, ఆల్రెడీ ఈ యొక్క ఈరిగిల స్వర్ణభారతి అనే ఆ యువతికి మరి ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు, అది ఆ ఫోటో వాట్సాప్లో ఆల్రెడీ వచ్చేసింది. ఇదేంటని మేము కూడా చూసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, నమస్తే సార్, మరి ఏంది సారు ఇలాగా మీరే చెప్పారు కదా సార్ ఈ పాపకి ఇస్తానని చెప్పేసి, ఏంటి సార్ పాపం ఇంత చాలా బాధపడుతుంది సార్ అంటే, ఎమ్మెల్యే గారు చెప్పేది ఏంటంటే, రేపు మీకు ఇస్తాం, ఈరోజు ఆమెకు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేశారు, రేపు మళ్ళీ సునీత అనే అమ్మాయికి అదే పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారట. ఎంత దాకా సమాస్కారం సార్, మీరు ఈ నియోజకవర్గానికి ఒక దిక్సూచిగా ఉన్నారు, మీరు ఇలాగాటి ఇవి రాజకీయాలు తప్పు సార్ మాలాంటి పేదలతో అని చెప్పేసి మరి సుందరపు విజయ్ కుమార్ గారికి ఆ రోజు అక్కడ చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఏంటి సార్ అంటే, ఎవరెవరో వచ్చారు ఇక్కడికి, ఎవరెవరో లెటర్లో ఎవరి లెటర్ ఎవరో పట్టుకుపోయారో నాకు తెలియలేదు అని చెప్పడం జరిగింది ఆయన. అంటే అదేంటి సార్, మంత్రి సునీత లెటరు స్వర్ణభారతి పట్టుకెళ్ళి జాయిన్ అయిపోతుందా సార్, అది ఎంత దాకా సమాస్కారం సార్, ఆమెకే కొట్టేసి ఉంటారు మీరు లెటరు, తప్పు సార్, ఇది అన్యాయం సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణము. మరి అప్పుడు అక్కడి నుంచి తిరిగి వస్తుంటే మేము సార్ ఇంక ఫైనల్గా మేము అలా నించొని ఉంటే, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి మా ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి దాంతో మేము కూడా నేనెంతో నియోజకవర్గం అంతా తిరిగి వారిని గెలిపించిన
దానికి మంచి బహుమతి ఇచ్చారు. నేను మళ్ళీ నా నియోజకవర్గంలోని నా దళిత జాతి దగ్గర నన్ను ముఖం ఎత్తి చూపించుకోవాలంటే సిగ్గుగా ఉంది సార్. ఎంత బాధ నేను అనుభవిస్తున్నానంటే వారందరూ నా ముఖంగా చూస్తుంటే నేను తలదించుకుంటున్నాను వారి దగ్గర. వారికి నేను చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అని చెప్పేసి. అయితే మరి మంత్రి సునీత ఇక్కడికి వచ్చిన తర్వాత, మరి గ్రామంలోకి వచ్చిన తర్వాత వారు మరి ఆ పోస్టింగ్ కార్డు తీసుకొని వచ్చి గ్రామం అంతా బాంబులు సౌండ్ తోటి జువ్వలు వదిలి అనేక రకాలమైనటువంటి మమ్మల్ని అవమానకరంగా చేశారు. ఎందుకంటే ఈ గ్రామంలో తాత తండ్రుల కానించి ఎస్సీలని బ్రతుకుతున్నటువంటి 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాల్లోనూ ఏ ఒక్క వ్యక్తిని కూడా ఈ పోస్ట్కి అర్హురాలుగా తీయకుండా ఏదో గ్రామం నుంచి ప్రేమ వివాహం చేసుకొచ్చి వచ్చిందని చెప్పేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయి ఉంటుంది మహాయితాలకు పెళ్ళయ్యి, తాతల తండ్రుల కాంచి ఒక 100 సంవత్సరాల నుంచి ఇదే కుటుంబాల్లో ఎస్సీలుగా మగ్గిపోయి బ్రతుకుతున్నాం మేము. మాకొచ్చినటువంటి రిజర్వేషన్ ఇది, మా రిజర్వేషన్ తీసేసి మరి వారికి ఇవ్వడం, మరి వారికి ఎంత విజితమో మాకు తెలియదు. కానీ మాకైతే మా ఎస్సీల నుంచి తల కొట్టేసినట్టు అయిపోయింది సార్. అలాంటి తరుణంలో వారు మరి గ్రామం అంతా తిరుగుతూ అనేక రకాలైన ప్రచారాలు, ఎవరెవరికో డబ్బులు ఇచ్చామని, ఎవరెవరికో ఈ రిజర్వేషను మాకు ఊరికినే రాలేదు, మేము డబ్బులెట్టి కొనుక్కున్నామని చెప్పేసి వారు చెప్పడంతో గ్రామం అంతా ఇది పొక్కబోయి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు, ఈ ఎస్సీలు మీరు నిజమైన ఎస్సీలు ఈ గ్రామంలో మేము చూసాం, మా తాతల లాంటి కంచి మీరే ఎస్సీలు ఇక్కడ, అయినప్పటికి కూడా మీకెందుకు ఈ యొక్క పోస్ట్ రాకుండా అయిపోయిందని చెప్పేసి వారు మమ్మల్ని కించపరిచినట్టు అడిగినట్టు అది అర్థం కాలేదు. మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి ఏర్పడింది. అలాంటి తరుణంలో ఈ యొక్క పోస్టును డబ్బుల కోసం లేకపోతే వేరే దానికోసం మరి ఈ రకంగా అమ్మి లేకపోతే ఏ రకంగా చేసో మమ్మల్ని అవమానపరిచి మా దళితుల తాలూకి వివక్షతకు గురైనారు వీళ్ళు. కాబట్టి నేను మరి ఏం చేస్తామమ్మా అని చెప్పేసి, మేము ఏం చేస్తామమ్మా, మనం భేదవాళ్ళము, మన బైక్ వెళ్ళలేమని చెప్పేసి అంటే, అన్న నేను రేపటి నుంచి నిరాహార దీక్ష కూర్చుంటానన్నా, నా సర్టిఫికెట్లో ఎటువంటి తప్పు లేదు. ఆ రోజు ఆ అమ్మాయికి ఇక్కడి నుంచి ఈ గ్రామం నుంచి నీటివిటీ సర్టిఫికెట్ కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఏది కూడా ఆమె తెచ్చుకోలేదని ఇంటర్వ్యూలో ఆ అమ్మాయిని ఒక పక్కన పెట్టారు. మేము మా ముగ్గురిమి అన్ని సర్టిఫికెట్లు పర్ఫెక్ట్గా పట్టుకొని వెళ్ళి మేము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాము. ఆ రోజు ఆ అమ్మాయిని పక్కన వాడిని అడిగితే నాకు నీటివిటీ లేదు, నేను అందుకనే అందాక ఉండమన్నారు పక్కన అని చెప్పేసి మాకు చెప్పడం జరిగిందని చెప్పేసి వీరు చెప్పారు. అలాంటి అమ్మాయిని అన్ని సర్టిఫికెట్లు పర్ఫెక్ట్గా పట్టుకెళ్ళిన అమ్మాయిలు వీళ్ళు ఏ సర్టిఫికెట్ పట్టుకెళ్లకుండా పక్కన ఉన్న అమ్మాయి ఈ యొక్క స్వర్ణభారతి. ఈ స్వర్ణభారతికి మరి ఈ ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత మీరందరూ బయటకు వచ్చేసిన తర్వాత ఎవరో రాజకీయ నాయకులు లేకపోతే ఎవరో వారికి ఫోన్ చేసి చెప్పడం వల్ల అక్కడున్నటువంటి ఆఫీసర్స్ మరి ఈ అమ్మాయిని మళ్ళీ పిలిచి ఈ అమ్మాయిని ప్రమోట్ చేసి ఆ పోస్ట్కి అర్హురాలను చేశారు. ఎంత దురాకరమైన పరిస్థితి సార్ ఇది. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ సమాజం, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ రిజర్వేషన్లు? ఎందుకు సార్ ఇది ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పి చేయడం, అదే జనరల్లో ఇచ్చి అందరికీ ఇచ్చేవచ్చు కదండి. ఎందుకంటే మాకు ఈ ఎస్సీలకి రిజర్వేషన్ ఇచ్చి ఎస్సీల రూపంలో ఉన్నటువంటి బీసీలు అనుభవించడం ఎంత దారుణమైనటువంటి చర్య ఇది. అందుచేతన ఆ అమ్మాయి శోకానికి గురై నేను నిరాహార దీక్ష చేస్తాను, అవసరమైతే ఈ పోస్ట్ కోసం చనిపోయినా చనిపోతాను, దీని తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని చెప్పేసి దీక్ష బోనింది. అమ్మ మరి ఎందుకురా, నేను నచ్చజెప్పినా నేను ఉండనన్నా, నేను చేస్తాను, నా పరిస్థితి ప్రభావాలు అటువంటిది, నేను ఎంత బతిమాడి ఎంత ఇచ్చేసామన్నా, మీరు కూడా నా కోసం ఎంత తగ్గి వెళ్ళి వంగి దండాలు పెట్టారన్నా మీరు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. దాని మీద మరి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ సెల్లో సోమవారం నాడు ఒక మెమరాన్ తయారు చేసి కలెక్టర్ గారికి అందించడం జరిగింది. కలెక్టర్ గారు ఆ మెమరాన్ తీసుకొని వెంటనే స్పందించి
పీడీ గారిని పిలిచి ఇది ఇమీడియట్గా యాక్షన్ జరగాలి దీని మీద అని చెప్పేసి కలెక్టర్ గారు ఆర్డర్ చేశారు. దాని మీద పీడీ గారిని మమ్మల్ని పక్క తీసుకెళ్ళి ఏం జరిగిందమ్మా అని చెప్పేసి విషయాన్ని కనుక్కొని మరి పీడీ ఆఫీస్కి మీరు 2 గంటలకల్లా రండి, ఇక్కడ 1 గంటన్నరతో అయిపోతుంది, ఇది మీరు అర్జెంటుగా రండి అక్కడికి అని చెప్పేసి మమ్మల్ని పీడీ ఆఫీస్కి పిలిపించడం జరిగింది. పీడీ ఆఫీస్కి మేము వెళ్ళిన తర్వాత పీడీ ఆఫీస్లో మళ్ళీ ఒకసారి మమ్మల్ని ఇంట్రాగేషన్ చేసి ఏం జరిగిందని అడిగి పీడీ గారు మరి నేనంతా చెప్పి ఆ అమ్మాయి కూడా అంతా చెప్పింది. ఆ అమ్మాయికి ఎటువంటి సర్టిఫికేట్లు కూడా ఇన్ టైంలో లేకపోవడం వల్ల ఆమెను పక్కన ఉంచారమ్మా. మా సర్టిఫికేట్లు అన్నీ తీసుకున్నారు, మమ్మల్ని ఫస్టే ఇంటర్వ్యూ చేశారు. మేము ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసాము. మరి ఆ అమ్మాయికి ఏం జరిగిందో మరి తెలియదు మరి మాకు అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పడం జరిగింది. అయితే అక్కడున్న ఆఫీసర్ని ఆర్డర్ చేసి అక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్లు కంప్యూటర్లో తీయమని ఆ కంప్యూటర్లో సర్టిఫికేట్లు తీసుకొని పీడీ ఆఫీసులోని తీసుకొచ్చి ఆ పీడీ గారికి ఆ సార్ చూపించిన వెంటనే మీరు అందాక 10 నిమిషాలు పక్కకి ఉండండి, మీరు బయటకు వచ్చండి, మేము మాట్లాడి చెప్తామని చెప్పేసి పీడీ గారు చెప్పారు. ఆ తర్వాత మేము 1.5 గంటల బయటని కూర్చుంటే పీడీ గారు వీళ్ళంతా తబ్బిబ్బి వెనక ముందు తిరిగి మమ్మల్ని లోపల పిలిచి 1.5 గంటల తర్వాత లోపల పిలిచి మీకు మీ ఊరి నుంచి ఎంతమంది పోస్టులు ఎట్టుకున్నారమ్మా అంటే మేము 3 ఎట్టుకున్నామమ్మా అని చెప్పింది. 3 ఎట్టుకుంటే మరి నీకంగాని ఇస్తే వాళ్ళిద్దరు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి అడిగారు. అలా కాదండి, నేను ఒకటే చెప్పా, నా జాతి ముఖ్యం అండి, ఈ అమ్మాయికి కాదండి, ఉన్న 3 ఉన్నారు కదా, 3లో ఏ ఒక్కరికి ఇచ్చినా సరే మాకు సంతోషమేనండి, ఆ 40 కుటుంబాల నుంచి ఎవరు వచ్చినా సరే మాకు సంతోషమేనండి అని చెప్పాం. చెప్పిన దాని మీదప సరే మేము ఆ దిశలో మేము ఉంటాం మరి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఏ ఒక్క సర్టిఫికెట్ లేని కారణం చేతనే మరి ఈ అమ్మాయికి ఆ ఉద్యోగం ఇస్తానని చెప్పేసి పీడీ గారు చెప్పడం జరిగిందని మేము గ్రహించాం. ఎందుకంటే సర్టిఫికెట్లు లేవని ఆరోపణ చేసినప్పుడు పీడీ గారు ఆ సర్టిఫికెట్లు తెచ్చి మాకు చూపించాలి. ఇదిగోనమ్మా సర్టిఫికెట్లు అన్నీ పర్ఫెక్ట్గా పెట్టింది కదా ఆ అమ్మాయి, మీకులాగానే మీరెందుకు ఆమె మీద అవమానం చేస్తున్నారు మీరు అని చెప్పేసి మరి ఆమె చెప్పాలి. మాకు చెప్పకుండా ఆమె మీకు ఇస్తే మరి ఇద్దరు అడుగుతారు కదా అన్నది. అంటే అమ్మ ఇద్దరికి ఇచ్చినా పర్వాలేదు, ఈ 3లో ఎవరికి ఇచ్చినా పర్వాలేదని మేము చెప్పగలిగాం. అయితే వెంటనే యలమంచిల్లో ఉన్నటువంటి ఐసిడిసి మేడం గారికి ఫోన్ చేయమని చెప్పేసి ఆ సార్కి చెప్తే ఆ సార్ ఫోన్ పెట్టుకొని బయటకు వెళ్తుంటే ఇక్కడ ఉండు, ఇక్కడే చేయి నా దగ్గర అని చెప్పేసి చాలా సీరియస్గా చెప్పారు. చెప్పిన మీదట వెంటనే మా ముందునే ఆయన ఫోన్ చేసి ఇమీడియట్లీగా మేడం గారు చెప్పారు, ఇమీడియట్లీగా మీరు తిమ్మరాజుపేట వెళ్ళి ఎంక్వైరీ చేసి పూర్వపరంగా ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఎవరు ఎస్సీలు కాదు అని చెప్పేసి ఆ ఎంక్వైరీ తీసుకురమ్మని చెప్పేసి మరి ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా ఆ నెక్స్ట్ డే ఐసిడిసి మేడం గారు మరి మా తిమ్మరాజుపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి దళితులందరినీ కూడా సమీకరించి వాళ్ళ ద్వారా మరి ఈ విషయాన్ని తెలియచెప్పడం జరిగింది. జరిగిందో నేను ఆ ఐసిడిసి మేడం గారిని నేను 2 విషయాలు అడిగాను. అమ్మా మరి ఉద్యోగం విషయంలోని ఆ రోజు ఇంటర్వ్యూ టైంలోని మరి ఎవరెవరు సర్టిఫికేట్లు పర్ఫెక్ట్గా ఇచ్చారు, ఎవరెవరు సర్టిఫికేట్లు పర్ఫెక్ట్గా ఇవ్వలేదు, ఈ యొక్క ఈరిగిల భారతి స్వర్ణ భారతి అనే అమ్మాయి మరి ఏ రకమైనటువంటి సర్టిఫికేట్లు మీకు ప్రొడ్యూస్ చేసిందో ఆ సర్టిఫికేట్లు మాకు చూపియండి ఇక్కడ అని చెప్పేసి నేను అడిగితే ఆ మేడం గారు ఆకాశం కాసి భూమి కాసి చూస్తారు. ఏమంటే అన్నీ ఉన్నాయంటారు, ఒకటి కూడా చూపించరు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు జరిగింది. అయితే ఆ ఎంక్వైరీ పూర్తి స్థాయితో పారదర్శకంగా జరగకుండా చూసేసాము అన్నట్టు అక్కడి నుంచి వారు నిష్క్రమించిపోయారు. పోయిన దాని పిదప ఈ యొక్క మంత్రి సునీతకి ఇంకా న్యాయం జరగలేదన్న ఉద్దేశంతో మరి వెంటనే ఆ మంత్రి సునీత నేను ఆ నిరాహార దీక్ష చేస్తానన్నా నాకు ఇది ఇంకా అవసరం లేదు నాకేమని చెప్పేసి ఇప్పుడు దాకా కూడా అక్కడికి 5 days ఇప్పుడు ఆ అమ్మాయి నిరాహార దీక్షలో కూర్చుంది. ఎంతటి దుర్మార్గమైన చర్య. అయితే 15వ తారీఖున మరి ఆ అమ్మాయిని మా గ్రామంలోని ఐసిడిసి మేడం గారు వచ్చి అందరినీ కలిపి మాట్లాడింది 15వ తారీఖున. అయితే 16వ తారీఖున మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లాగిన్ అయ్యి ఆ సర్టిఫికెట్లు అన్నీ బయటకు తీసి
వారికి ఫుజిట్ చేయడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి సార్. ఈ సర్టిఫికెట్ ఏ సర్టిఫికెట్ లేకుండా ఆమెని తర్వాత సబ్మిట్ చేశారు వీళ్ళు. తర్వాత నేటివిటీ సర్టిఫికెట్ తర్వాత సర్టిఫికెట్ ఇచ్చారు. తర్వాత సర్టిఫికెట్లు పుట్టించి వారు ఎవరైతే మీ పోస్టింగ్లో ఇచ్చారో వాళ్ళందరూ సస్పెండ్ అవుతారేమో అన్న ఉద్దేశంతో రాజకీయ నాయకులు ఒత్తిడితోటి ఎంఆర్ఓ గారు తీసి పాత డేస్ మీద ఇచ్చో లేకపోతే ఈ డేస్ మీద ఇచ్చో వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 16వ తారీఖు 16వ తారీఖు ఇస్తే 17వ తారీఖుని ఈ అమ్మాయికి వాట్సాప్లో ఆ సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయమ్మా ఈ అమ్మాయికి అని చెప్పేసి అప్పుడు ఐసిడిసి మేడం గారు చెప్తారట. ఎంతటి దారుణమో చూడండి సార్. ఇలాంటి దారుణమైనటువంటి కుల వివక్షతకి గురి చేస్తున్నటువంటి ఈ యొక్క నాయకులు, ఈ యొక్క ఆఫీసర్స్ వీళ్ళు ఏ రకమైనటువంటి మరి ఇది చేయాలో మరి మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నాను. సార్, మేము పార్టీకి వెన్నంటుండి కష్టపడి అహర్రాత్రులు పార్టీని పైకి లేపిన వ్యక్తులు సార్. ఈ తిమ్మరాజుపేట అంటే టీడీపీకి ఒక బ్రాండు. ఈ తిమ్మరాజుపేట అంటేనే టీడీపీలోని ఒక బలమైన శక్తి ఇక్కడ ఉంది. అలాంటి తిమ్మరాజుపేటను ఈరోజు ఎవరెవరో విమర్శనలు చేస్తున్నారు. తిమ్మరాజుపేటలోని ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, లేకపోతే వేరే రకంగా మాట్లాడుతున్నారు. తిమ్మరాజుపేటకి ఎమ్మెల్యేగా వ్యతిరేకంగా పనిచేయాలంటే ఈరోజు తిమ్మరాజుపేట నుంచి ఎమ్మెల్యే గారు ప్రమోట్ అవ్వరు. అక్కడ ఎంత కష్టపడి పనిచేసి ఉదారత్మైన మనసులున్న ఈ యొక్క తిమ్మరాజుపేట ఈ యొక్క నియోజకవర్గం మొత్తానికి తెలుసు. మొన్న కూడా ముందడుగండి అది సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి వేసినప్పుడు ప్రతి ఒక్కరూ నాయకుడు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ఇన్ని గ్రామాలు తిరిగాం, ఏ గ్రామంలోని కూడా ఇంతటి స్పందన లేదు, ఇంత జనాదరణ లేదు, ఈ తిమ్మరాజుపేటలో మేము చూసాం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసలు గుర్తించారు. వేరే వాట్సాప్ల్లోనూ వీటిల్లోనూ కూడా మరి పార్టీ నాయకుల మీద బురద జల్లి అదో రకమైన ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు తిమ్మరాజుపేటలో ఆ దళిత మహిళ నిరాహార చేస్తుందంటే ఆ టెంట్లోకి వెళ్ళి కూర్చుంటున్నారు, టెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారు. అంటే ఏమండి, ఈ తిమ్మరాజుపేటలోని దళితులు ఒక భాగం కాదా? దళితులు కూడా ఈ తిమ్మరాజుపేటలోని ఉండేటువంటి ప్రజలలో మమేకం అవ్వకూడదా? ఈ తిమ్మరాజుపేటలో పెద్దలందరూ వెళ్ళి దళితుల దగ్గర కూర్చోకూడదా? అంటే ఈ యొక్క వీడియోలో చేసిన వాళ్ళంతా కుల వివక్షతకు దారితీసి కుల వివక్షతను ఆ రకంగా రూపుమాపి ఆ రకంగా ప్రవేశపెడుతున్నట్టు ఇక్కడ మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ మంత్రి సునీత టెంట్లోకి వెళ్ళి ఆ గ్రామ ప్రెసిడెంట్ గారు కూర్చుంటున్నారు, టీడీపీ నాయకులు కూర్చుంటున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు, వీళ్ళు కూర్చుంటున్నారు అని చెప్పేసి మరి ఈ యొక్క వాట్సాప్లు చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆ సత్యబాబు పేరు ఏం పేరండి, చిన్నారావు నా కోసం ఆ దొప్పల్లి చిన్నారావు అని చెప్పేసి కట్టుబోరు చిన్నారావు అని చెప్పేసి కొరుపోలు చిన్నారావు అని చెప్పేసి ఆయన నా కోసం ఏదో ఒక వీడియో చేశాడు. నేనట భూదోపిడీదారునట, నేనంట శాండ్ మాఫీ అట, నేనంట ల్యాండ్ మాఫీ అట, ఏదో చెప్తున్నారు. సార్, నేను సాధారణమైన వ్యక్తిని. నేను ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకొని ఆ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామాలన్నమాట రూపాయికి 5 రూపాయలకి 10 రూపాయలకి ఇంటింటికి వాటర్ బాటిల్ మోసి నేను కష్టపడి నేను బ్రతుకుతున్నాను సార్. నేను నాలాంటి స్వచ్ఛందమైన బ్రతుకు నీకు లేదు. నువ్వు నన్ను విమర్శిస్తున్నావు. ఒక్కసారి నీ పేరే గ్రావెల్ చిన్నారావు అని పడిపోయింది. నీ పేరే డీజిల్ అమ్మకంలో అక్రమ డీజిల్ చిన్నారావు అని పడింది. ఇక నీ కోసం ఈ నియోజకవర్గంలో ఎవ్వరూ చెప్పక్కర్లేదు.
వారి ప్రతి ఒక్కరికి చిన్నారావు పేరు చెప్తే చాలు పలానోడు అమ్మ అని చెప్తారు. నా పేరు చెప్పి చూడు ఒకసారి ఎవరు చెప్తారు. చిన్నారావు నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఏదో నీకు నోటుకు వచ్చిందని చెప్పేసి నువ్వు తోసి ఏదో మాట్లాడుతున్నావు, కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు చాలా జాగ్రత్తగా మరి నాలాంటి వాళ్ళ వ్యక్తుల కోసం మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడి అని నీకు విజ్ఞప్తి చేస్తున్నాం చిన్నారావు. అలా ఎమ్మెల్యే గారికి సుందరపు విజయ్ కుమార్ గారికి, సార్ మీ మీద మేము ఎటువంటి వ్యాఖ్యలో మేము చేయలేదు సార్. ఎవరైతే మరి మీకు మీరు ఎవరైతే పోస్ట్ ఇచ్చారో వారే ఆ రకంగా గ్రామం అంతా చెప్పుకొని తిరగడం వల్ల ఇది మాకు మా ఎస్సీల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ పోయిందన్న బాధతో మేము ఇదేంటి ఇలా చేశాడు, మరి ఆయన అలా చెప్తున్నాడు అని చెప్పేసి దాని మీద మేము మాట్లాడడం జరిగింది సార్. మిమ్మల్ని ఏ మాట మేము కించపరచడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎటువంటిది లేదు సార్. మీరు గమనించి మా మంత్రి సునీతకి మరి ఆ అమ్మాయిని పేద మహిళ కాబట్టి మీరు కూడా లాస్ట్ అవర్స్ దాకా ఇస్తాను అన్నారు కాబట్టి మీరు అదే మాట మీద సార్ ఆ అమ్మాయికి మరి ఆ పోస్ట్ని ఏర్పాటు చేసి ఆ యొక్క ఆఫీసుల్లో జరిగినటువంటి అవకతవకలన్నీ సరిచేసి మరి ఆ అమ్మాయికి పోస్ట్ ఇప్పిస్తారని మరి మిమ్మల్ని ఆశిస్తున్నాం. అలాగే మరి